నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. గత వారం 10 రోజులుగా హీరో 'రాజ్ తరుణ్' ఆయన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య. సో, ఇష్యూ 10 రోజులుగా నడుస్తుంది. లావణ్య ఆల్రెడీ ఆమె కేసు వేసింది. 'రాజ్ తరుణ్‌కి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, సినీ రాజకీయ న్యాయవాది రాజేష్ మనతో పాటు ఉన్నారు. రాజేష్ కుమార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా 'రాజ్ తరుణ్' కేసు మీరు కూడా చూసిండొచ్చు. సో, ఏం జరుగుతుంది ఆ కేసులో? 'రాజ్ తరుణ్‌కి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందా? ఏంది ఇంకా ఒక కొలిక్కొచ్చినట్టు లేదా కేసు? ఏం జరుగుతుంది? 10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదని ఎవరు చెప్పిండు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చెప్పిండు 10 సంవత్సరాలు వస్తున్నాయిగా, వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆల్లేదు పోలేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చార్జ్ షీటే కాలే, సెక్షన్ కూర్చుంటుందా లేదా తెలియదు. అప్పుడే 10 సంవత్సరాలు ఎట్లా డిక్లేర్ చేస్తారు? తప్పు కదా. సో ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేసు ఒక కన్సర్న్ కోర్టులో ఒక మినిమం 2 to 3 years నడుస్తుంది. నోటీసులు పోవాలా, వాళ్ళు రావాలా, ఇదంతా ఉంటుంది. దాని తర్వాత 10 years. అప్పుడే ఆయనకు 10 సంవత్సరాలు పడింది. ఉత్తగా డిఫమేషన్ అది యాక్చువల్గా. మనం ఒకరికి అన్యాయం జరిగిందని బయటకు వచ్చినప్పుడు వాళ్ళని మనం తప్పు పట్టట్లేదు, నిజంగానే అన్యాయం జరిగిండొచ్చు. బట్ అవతలోడు అదేంటిది చేసిందనేది వాడు ఒక్కడే అన్యాయం చేసిందా? 2 చేతులు కలపలేకనే సపోర్ట్ వస్తుందా యాక్చువల్గా? 1 హ్యాండ్తో ఎప్పుడైనా వాయిస్ వస్తుందా? సో ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకోవాలి. కోర్టు కూడా ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంది. 10 సంవత్సరాలు జైలు శిక్ష ఊకనే పడుతుందా? 100% అది ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, ట్రయల్ అయిపోయినాక 420, 506, 493కి ఎంత పనిష్మెంటో ఆర్ ఫైన్ విధించవచ్చు, జైలు శిక్ష విధించవచ్చు. ఇట్ మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్ కూర్చుంటే ఇవన్నీ లెక్క. సెక్షన్ని రిమూవ్ చేయడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. వీళ్ళ సైడ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, రాజ్ తరుణ్ సైడ్ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. హైకోర్టులో ఆ సెక్షన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు క్వాష్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఇష్యూ ఎందుకు ఇంక కొనసాగుతుందో, కొలిక్కి ఎందుకు వస్తుంది? ఈ ఇష్యూ ఏముంటుందండి, ఇప్పుడు మామూలుగా ఈ ఇష్యూ కొనసాగడం అంటే ఆయన ఒక సెలబ్రిటీ యాక్చువల్గా. సో సెలబ్రిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీడియా కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇష్యూని బయటికి తీసుకురావడానికి, వాట్ హ్యాపెన్ అనేది. బట్ ఇట్లే ఈ రాజ్ తరుణ్ ఇష్యూతో పాటు దాదాపు సొసైటీలో కొన్ని లక్షలాది ఇష్యూస్ ఉంటాయి యాక్చువల్గా. వాటిని కూడా బయటికి తీస్తే నిజంగా ఆడపిల్లలకి, నిజంగా మోసపోయిన వాళ్ళకి, నిజంగా పెళ్లి చేసుకుంటానే మోసం చేసిన వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. ఓకే. సో, ముఖ్యంగా లావణ్య విషయం మీరు చూస్తున్నారు. సో, యాజ్ అడ్వకేట్ మీకు ఏమనిపిస్తుంది? సో, 'రాజ్ తరుణ్', లావణ్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సో, ఆమెకి ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ చేయించుకుంది అనే విషయం కూడా మీకు కూడా తెలిసినట్లుంది. సో, ఇలాంటి కేసులు మీరు చాలా చూస్తారు. ఏం చెప్తారు? అంటే నిజంగా ఇక్కడ 'రాజ్ తరుణ్' తప్పుందా? లావణ్య తప్పుందా? ఇక్కడ 'రాజ్ తరుణే' ఈమె బోర్ కొట్టేసి, సో, మళ్ళీ ఆమె వేరే హీరోయిన్ పైన ఆయనకు ఎఫెక్షన్ కానీ ఇది కానీ పుట్టిందంటారు. యాక్చువల్గా మనకు లీగాలిటీ అనేది వర్కౌట్ అవుతుంది. లీగాలిటీ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్, కంప్లైంట్, ఎవిడెన్స్. అసలు సెక్షన్ 493 ఏమని చెప్తుంది? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి లీగల్గా అదేంటిది కొహాబిటెడ్గా ఉండి సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ లీగల్గా కాదు అంటే 493 వస్తుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే కంప్లైంట్లో ఏంటంటే క్లియర్గా వీసా పర్పస్ మాత్రమే మేము రిజిస్టర్డ్గా మ్యారేజ్ లేదు, మిగతా అంతా కూడా జరిగిపోయింది, తెలిసిపోయి ప్రపంచ సమాజానికి తెలిసిపోయేదంతా తెలిసిపోయింది. బట్ ఫర్ వీసా పర్పస్ ఓన్లీ అవర్ మ్యారేజ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంది. వీసా పర్పస్ ఎందుకు? ఇక్కడ క్లియర్ రాస్తుంది, ఒకసారి చెప్తాను. ఐ రీడ్ ద సెంటెన్స్. ఫారెన్ వెళ్ళాలన్నప్పుడు ఐ డోంట్ నో. I asked my husband to get the marriage registered as necessary వర్డ్ ఉంది, necessary for the visa purpose, but he had avoided for the visa purpose only. అంటే ఏంటి? ఇప్పుడు నా ఒక క్వశ్చను లీగాలిటీగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ. వైఫ్ ఆఫ్ అని కాదు, వీసా పర్పస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవే లీగల్ మ్యారేజెసా, మిగతా అవన్నీ ఇల్లీగల్ మ్యారేజెసా? కంప్లైంట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, దే హ్యావ్ టు ఆన్సర్. భారతదేశంలో ఒక 50 కోట్ల మంది అదేంటి పెళ్లి చేసుకుంటారు, 40 కోట్ల మంది పెళ్లి చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నారా? సో వెదర్ ఇట్ కమ్స్ అండర్ లీగాలిటీ అని ఇవన్నీ కూడా క్వశ్చన్కి వస్తాయి. వాట్ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ లీగాలిటీ? లీగల్గా ఏంటంటే ఇప్పుడు మనము ఇంటర్ప్రిటేషన్ స్టాచ్యూస్ ప్లస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏమని చెప్తుందంటే, సప్తపది 7 అడుగులు వేసిన మ్యారేజే. ఒక గుళ్ళోకి వచ్చి నిన్ను నా జీవితాంతం చూసుకుంటా అని బొట్టు పెట్టిన మ్యారేజ్. దండలు కూడా ఉండాల్సిన అవసరం లేదు, తాళిబొట్టు ఉండాల్సిన అవసరం లేదు. నార్త్ ఇండియాలో చాలామంది తాళిబొట్టు ప్రిఫర్ చేయరు.
సో వాళ్ళ మ్యారేజ్ కానట్టు కాదు కదా. అంతెందుకు ఇక్కడ ఉన్న చాలామంది ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తాళబట్టు వేసుకోకుండా చెప్తారు వాళ్ళందరూ మ్యారేజ్ కాని వాళ్ళ. సో దేర్ ఈజ్ ఎ డెఫినేషన్, దేర్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేషన్, దేర్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్ ఫర్ ద మ్యారేజ్. దానిని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ దీంట్లో ఏమని చెప్తుంది, వీ హ్యాడ్ మ్యారేజ్ ఎట్ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్, వీ గాట్ మ్యారేజ్ ఎట్ ఎల్లమ్మ టెంపుల్ గచ్చిబౌలి, యాజ్ ఇట్ వాజ్ ఎ లవ్ మ్యారేజ్ షీ డిక్లేర్డ్ ద కంప్లైంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్. వి రివీల్డ్ అంటే టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేస్తే ప్రపంచానికి మొత్తం తెలుస్తుందా? అంబానీ వాళ్ళ కొడుకు కాబట్టి ప్రపంచానికి తెలిసింది. గుళ్ళో పూజారికి గుళ్ళో జరిగిన పెళ్ళిళ్ళకి సంగీతంలో మస్తు పెళ్ళిళ్ళు జరుగుతాయి టెంపుల్లో, అన్నీ కూడా ప్రపంచం తెలుసు. నలుగురు మధ్యలో కరోనాలో 10 మంది లోపల మ్యారేజ్ చేసుకుంటున్నాం. వెదర్ గాట్ దానికి లీగాలిటీ లేదంటారా? కరోనాలో 4, 5 మంది 10 మందితో మ్యారేజ్ చేసుకున్నారు కదా, వాళ్ళందరికీ లీగాలిటీ లేదా? సో నెక్స్ట్, వి రివీల్ అవర్ మ్యారేజ్ టు అవర్ పేరెంట్స్ 3 months after our marriage, dated 11/5/2014, and they have accepted our marriage and conducted a puja at Ganesh Chaturthi with both of us and both of our families. అంటే ఏంది, ప్రపంచాన్ని తెలిసింది, ఫ్యామిలీ అని ఒక ప్రపంచాన్ని తెలిసింది. సో ఇట్స్ లీగల్ది కాదా? సో దిస్ విల్ కమ్స్ అండర్ ద క్వశ్చన్ ఆఫ్ లా, వెదర్ హీ హ్యాస్ నాట్ అదేంటిది యాక్సెప్టెడ్ లీగల్లీ ఆర్ నాట్. పేరెంట్స్ అందరూ వచ్చినాక మళ్ళీ లీగాలిటీ అనే క్వశ్చన్ వస్తుంది. ఇదే ఇష్యూ రేపు జడ్జి గారి ధర్మాసనం మీద కింద కూడా వస్తుంది, లీగాలిటీగా ఉందా లేదా అనేది. సో దాన్ని బట్టి దాని బేసిస్ మీద సెక్షన్ కూర్చుంటుందా లేదా, సెక్షన్ కూర్చుంటే ఏంటి పనిష్మెంట్, ఫైనా, జైలా, మరి 10 years అయితే ఉండదు, డెఫినెట్లీ 10 years. ఎందుకంటే 10 years అయినా ఎందుకు ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది? 10 years అంటే సెక్షన్లో 493 సెక్షన్లో మాక్సిమం 10 years ఇచ్చిన 10 years పడతారా? అవతల ఎవరు చెప్పడానికి 10 years 493 ఆయన జడ్జా? ఆడ చెప్పిన జడ్జా? మొన్నటి వరకు రాస్తారుకి ఆపోజిట్ గా అంతా కూడా మీడియా నడిచింది. ఎస్. సో ఇప్పుడు తాజాగా చూస్తే సండే మండే నుంచి ఇక్కడ లావణ్యకు ఆపోజిట్ గా మీడియా నడుస్తుంది అంటున్నారు, ఏమంటారు? అవునండి, ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ బేస్ మీద అనాలిసిస్ చేసినప్పుడు బోత్ సైడ్స్, హియర్ ఫర్ ద బోత్ సైడ్స్, కోర్టు నచ్చేది ఒక్కరికి చెప్పి అదేంటి ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇవ్వరు కదా. అవతల వాళ్ళకి వీళ్ళ వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో యువతలోని కూడా అన్ని రైట్స్ ఉంటాయి. యాక్చువల్గా సెకండ్ రెస్పాండెంట్స్ కానీ వాళ్ళని డిఫెండెంట్స్ అంటారు, అక్యూజ్డ్ అంటారు, సో అండ్ సో అనుకుంటూ పోతారు. వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉన్నాయి. నువ్వు నిర్దోషి అని చెప్తున్నాను, నువ్వు నిర్దోషి కాదు అని చెప్పడానికి నీకు కూడా రాజ్యాంగం, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్స్ టు ఫైట్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. దెన్ అక్కడ మనం అది ఎంత కాకపోతే 10 సంవత్సరాలు ఇంకా జైలుకి బయటికి రాడు, తోటకూర ఇవన్నీ ఏంది, అది ఇష్యూ. ఓకే, సో మొత్తానికి ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందా లేదా అని నా చివరి ప్రశ్న. కొలిక్కి ఇప్పుడు ఈ కేసు కంక్లూజన్ రావడానికి త్రూ కోర్ట్ ఆఫ్ లా ఫైట్ చేస్తే ఒక 2 to 3 years పడుతుంది మినిమం. అవతల నోటీసులు పోవాలి, ఛార్జ్ షీట్ కావడానికి లీగాలిటీ ఉంటుంది 60-90 days, ఒక 1 year 2 years పడుతుంది, ఒక కొన్ని ఇయర్స్. మరి మంత్స్లో అయితే కొంచెం కష్టం మనకున్న అదేంటిది జ్యుడిషియరీ సిస్టంలో. ఇక్కడ ఇంకో విషయం అంటే అన్నీ కూడా డీటెయిల్ కూలంకుషంగా చర్చించాలి, కూలంకుషంగా ఎగ్జామిన్ చేయాలి, కాబట్టి సిస్టమ్ విల్ టేక్ టైం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ హియర్. లావణ్య మస్తాన్ అనే వ్యక్తితో కూడా ఈయన ఇంట్లో గడిపింది అని చెప్పి కూడా వార్తలు బయటకు వస్తుంది. ఇట్స్ ఎ ప్రైవేట్ అదే కామెంట్స్ మేడ్ బై ద రాజ్ తరుణ్ ఆర్ డిఫెండెంట్స్ రెస్పాండెంట్స్. వేరే వ్యక్తితో గడపడం ఆయనకు నచ్చలేదు, అందుకే ఆమెని విడాకులు ఇవ్వాలి లేదా వదిలించుకోవాలనుకో. ఒకవేళ నేను ఏమంటున్నంటే, ఇక్కడ రాజ్ తరుణ్ రావాలనే విషయం పక్కకు పెడితే, ఏ భర్త అయినా తన భార్య వేరే అతనితో ఒకవేళ ఇల్లీగాలిటీస్ చేస్తుంది అంటే, యాజ్ పర్ మన మ్యారేజ్ సెక్షన్ ప్రకారం బైగామీ కింద, అడల్టరీ కింద, బైగామీ కింద కేసు వేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. ఓకే, ఎలాంటి శిక్ష పడుతుంది అలాంటి కేసులు? డెఫినెట్లీ యాజ్ పర్ అప్రాప్రియేట్లా అదేంటిది ఆయన సబ్మిట్ చేసే ఎవిడెన్స్ బట్టి శిక్షలు ఉంటాయి. ప్లస్ అండ్ ఇట్ విల్ బీ గ్రౌండ్ ఫర్ ద డివోర్స్ టు. He can fight a divorce if Raj Tarun, if the other person has accepted that the marriage is conducted, దాని మీద గ్రౌండ్స్ లో ఈ విషయంలో బైగామి అడల్టరీ కింద కూడా మనం ఒక కేసు వేసుకోవచ్చు. ఏం పేమెంట్ చేయవలసిన అవసరం లేదంటారా ఇలాంటి సిచ్యువేషన్? డెఫినెట్లీ ఆయన చేసింది కాబట్టి పేమెంట్ విషయం పక్కకు పెట్టండి. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులో దెర్ ఇస్ ఎ ఫార్ములా. అసెట్స్ ఆయన అసెట్స్ లయబిలిటీస్ ఏంది, ఈ మెసెన్స్ లయబిలిటీస్ ఏంది అంటే, ఒక భార్య భర్త విషయం మాట్లాడుతున్నాయి, ఈ పేర్లు పక్కకు పెట్టేసేయండి. ఓకే, అసెట్స్ అండ్ లయబిలిటీస్, వాళ్ళ క్యాపబిలిటీస్, వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ మీద మెయింటెనెన్స్ కానీ అలిమోనీ కానీ డిసైడ్ అవుతుంది.
సో, ఒకవేళ వీళ్ళు క్రుయాలిటీ, అడల్టరీ అనేది ఇప్పుడు బైగామి అనేది ఒకవేళ జరిగింటే అది క్రుయాలిటీ కింద వస్తుంది. ఆ క్రుయాలిటీని మనం కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ చేస్తే డెఫినెట్‌గా అది డివోర్స్‌కి అయిపోతుంది యాక్చువల్‌గా. సో, ఓకే. దాంట్లో మెయింటెనెన్స్‌కి కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి యాక్చువల్‌గా. ఓకే. మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవకాశాలు తక్కువుంటాయి. మెయింటెనెన్స్ అంతే అవి గాని మహిళ తప్పు చేసింది కాబట్టి. విల్లాలు ఎత్తుకపోతాం, ఫ్లాట్లు ఎత్తుకపోతాం, వాడు సంపాదించింది మేమంతా సంసారం చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొందరు భార్యలు భర్తలు సంపాదించిన ప్రాపర్టీలో వండుకుంటూ వాళ్ళని బయటికి పంపించి ఆ ప్రాపర్టీ మాదే అన్నప్పుడు ఆ భర్తలకు కూడా ఒక హక్కు ఉంటుంది. ఆ ప్రాపర్టీ మీద ఇంజెక్షన్ ఆర్డర్ చేసుకోవడానికి పర్పెచువల్ ఇంజెక్షన్, టెంపరరీ ఇంజెక్షన్ ఆర్ టైటిల్ లీడ్. ఓకే. వాళ్ళ మీద ట్రెస్పాస్ కేస్ కూడా బుక్ చేసుకోవచ్చు. యాజ్ ద క్రిమినల్ కేస్ ఈస్ అండర్ గోయింగ్, వాట్ ఈస్ ద రైట్ టు ఆక్యుపై ద ప్రాపర్టీ విచ్ వాస్ పర్చేజ్డ్ బై ద డిఫెండెంట్ ఆర్ అక్యూజ్డ్ సో అండ్ సో ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ ఎయిదర్ 498 ఆర్ 493 ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. సో, అలాగే చూసుకుంటే గనుక ఈ రాజ్ తరుణ్ విషయంలో ప్రముఖ అడ్వకేట్ దిలీప్ సుంకార కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి రాజ్ తరుణ్ నువ్వే కదా డబ్బులు పంపించింది, కుక్కలకి పెడిగ్రీకి కానీ 5,000 కొట్టింది నువ్వే కదా, అమ్మాయికి ఎన్నోసార్లు అబార్షన్ చేయించినావు అని చెప్పి ప్రూఫ్ చూపెడుతున్నాడు. ఏమంటారు దీని మీద? ఇప్పుడు ఒక అడ్వకేట్ ఏ క్లయింట్‌నైనా తీసుకోవచ్చండి. ఏ అక్యూజ్డ్ అయినా సారీ అదేంటిది కంప్లైంట్ అయినా గానీ, ఏ విక్టిమ్ అయిన తరపున నుంచే గానీ, డిఫెండెంట్స్ తరపు నుంచి కొట్లాడడానికి అడ్వకేట్ యాక్ట్స్‌లో అడ్వకేట్స్‌కి రైట్ ఉంది. మనం మీరు పేరు చెప్పారు. ఆ పేరు ఒక పర్సన్ తీసుకోవడానికి దాంట్లో అభ్యంతరం లేదు. ఇట్స్ హిస్ డ్యూటీ, ఇట్స్ బేసిక్ రెస్పాన్సిబుల్. దట్స్ వై తీసుకున్నాడు యాక్చువల్‌గా. ఏం చెప్తారు ఆయన మోడ్ ఆఫ్ డెలివరీలో ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మోడ్ ఆఫ్ డెలివరీ నేను యాక్చువల్‌గా మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐ రెస్పెక్టెడ్ హిమ్ అండ్ ఐ మేడ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ అబౌట్ హిమ్. హిస్ క్లయింట్ కాల్డ్ మీ డ్యూరింగ్ నైట్. బట్ ఆయన గురించి ఎక్కడ నెగెటివ్ చెప్పలేదు. బట్ షీ డిస్కస్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు ద కేస్. దాంట్లో వెళ్ళినాక నెక్స్ట్ రోజు కొన్ని వీడియోస్లో చూసిన ఆడు అదేంటిది రివర్స్ కామెంట్స్ అదేంటిది నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి నాకు నైట్ కాల్ చేసింది ఒకరోజు. అప్పుడు ఆమె ప్రాణాలను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీస్ అథారిటీస్ని అలర్ట్ చేసి 1:30 కల్లా ఆమె సేఫ్ గైడ్గా నేను సామాన్య దండోపతి పిలిపించాను. ఇప్పుడు టైం కాల్ చేసింది లావణ్య హ్యాస్ కాల్ మీ అరౌండ్ 8:30 to 9:30. ఆ డ్యూరేషన్లో వీ హ్యాడ్ ఎ కాల్ కన్వర్జేషన్ విత్ రెస్పెక్ట్ టు 26 minutes. ఫస్ట్ కాల్ ఆమెదే. ఇంతవరకు లావణ్య అనే పర్సన్తో ఫస్ట్ కాల్ మాట్లాడాను నేను ఆ రోజు. దట్స్ ఇట్. టుడే ఓకే కాల్ మాట్లాడింది ఫస్ట్ టైం. ఓకే. దాని తర్వాత సడన్గా 12:30కి నేను లోకాన్ని వెళ్ళిపోతున్నా అనే వరకు నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ నుంచి గచ్చిపోలే ఆమె ఏడుంటుందో తెలియదు. ఎందుకు పెట్టింది మెసేజ్? యూ హ్యావ్ టు ఆస్క్ హర్. దిలీప్ సుంకర్ ఉన్నారు అక్కడ అడ్వకేట్. దట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అదేంటిది ఇక్కడ ఎథిక్స్ ఉంది అక్కడ యాక్చువల్గా. కోకాపేట వెళ్ళడానికి నాకు 1 hour పడుతుంది. అంతలోపల నేను చేసుకుంటే సో ఐ ఇంటెలిజెంట్లీ యూజ్ మై టెక్నాలజీ, అలర్ట్ ద తెలంగాణ పోలీస్ అండ్ ఫైనల్లీ వి ట్రేస్డ్ హర్ అండ్ వి సేవ్డ్ హర్. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఎవడేం సలహా ఇచ్చిండో బర్బత్తల జాతి సన్యాసి ఆమె మళ్ళీ నైట్ కల్లా కొన్ని దాంట్లో రివర్స్ అయిపోయింది. ఏమన్నది? అదేంటిది ఐ వాజ్ నాట్ కాల్డ్ రాజేష్. ఇవన్నీ నేను అడుగుతా, నా దగ్గర చాట్ ప్రూఫ్స్ ఉన్నాయి, నీ కాల్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇది నీ చాట్స్ కావా, ప్లస్ నీ కాల్స్ కావా, ఫస్ట్ కాల్ చేసింది నువ్వు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ సెకండ్ కాల్ లిఫ్ట్ చేసిన, ఇవన్నీ నీవు కావా అని అడుగుతున్నా అమ్మాయిని. ఎవరైతే విక్టిమ్ అనుకుని నాకు కాల్ చేశారో, నీకు జరిగిన అన్యాయం మీద డెఫినెట్లీ మీరు మాట్లాడవచ్చు, మేము ఇన్వాల్వ్ కాలే, మీరు నాకు కాల్ చేసినందుకే మేము పబ్లిక్లోకి వచ్చాము. నువ్వు చచ్చిపోతున్నప్పుడు రేపొద్దున నా మీదకి వస్తే నేనేం చేయాలి? లాస్ట్ మెసేజ్ ఇప్పుడు అడ్వకేట్ అంటున్నాడు, ఆయనకే పాటు అందరికీ చేసింది ఆమె. అందరు చేసిందా నాకు చేసేటప్పుడు? నేను నీతో పాటు అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను ఒక్కనే అందరి మొబైల్ అయితే నా దగ్గర లేవు కదా. అందరి మొబైల్ నా దగ్గర లేనప్పుడు నాకే కాల్ చేసిందని నేను అనుకున్నా. ఇప్పుడు అమ్మాయి జస్ట్ ఇంకో 3 hours ముందు ఎవరో అనామకురాలు ఆడలేదు పోలేదు వాళ్ళు చేసినప్పుడు నేను లైట్ తీసుకుంటా. నువ్వు 3 గంటల ముందు కాల్ మాట్లాడి డీటెయిల్గా మాట్లాడి నేను చచ్చిపోతాను అంటే ఏంది రెస్పాన్సిబిలిటీ? సో షుడ్ ఐ నాట్ ఫియర్? దట్ టు midnight 12:30 నేను చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ రివర్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలే, మళ్ళీ ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరికైనా ఉంటుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రైమ్ ఆఫేసి ఆమె ప్రాణాలని కాపాడాలి. సెకండ్ ప్రైమ్ ఆఫేసి అది ఏంటిది మళ్ళీ మనమేంది ఇది మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ రేపు పొద్దున ఏమవుతుందో అనే ఉద్దేశంతో తెలంగాణ పోలీసుని అలర్ట్ చేయడం జరిగింది, కాపాడినాము.
మార్నింగ్ వరకు బాగుంది. మళ్ళీ మార్నింగు ఇదంతా ఏంది సార్ ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటున్నావు కాబట్టి డీజీపీ ఆఫీస్ దగ్గరికెళ్ళినాం. నువ్వు కాల్ లిఫ్ట్ చేయి. నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తే అసలు డీజీపీ ఆఫీస్‌కి ఎళ్ళకపోతుంటిం కదా! నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, మనం ఒక విక్టిమ్ కాల్ చేసింది. ఆమెకు ప్రొటెక్షన్ ఇయ్యండి అని డీజీపీని కోరుకున్నాం. దాన్ని పెట్టుకొని నేను ఆయనకు కాల్ చేయాలి, ఈయనకి కాల్ చేయాలి అంటే, నువ్వు నీ కేస్‌లో విన్ అవ్వడానికి అవతల వాళ్ళని ఎంత బకరాగాలు చేస్తున్నారో దీంట్లోనే అర్థమవుతుంది. నువ్వన్నీ ప్రూఫ్‌లు పెట్టుకొని తమని బొమ్మిని తమ్మి చేసే వరకి మొత్తం అక్కడే అర్థమవుతుంది. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ టు విన్ యువర్ కేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. సో, అది తప్పు. దాని వెనకాల ఎవరో ఒకరు సజెషన్స్ ఇచ్చింటారు. ఆ సజెషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మన పేర్లు తీశారు. నేను వాళ్ళు నా పేరు తీసినని నేను వాళ్ళ పేరు తీసేంత మూర్ఖత్వం కాదు. మాకేమైనా ఇష్యూస్ ఉంటే దేర్ ఇస్ ఎ ప్లాట్‌ఫార్మ్ టు సెటిల్. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇట్స్ ఎ సర్వీస్ ఓరియెంటెడ్ ఇష్యూ కాబట్టి డెఫినెట్‌లీ విల్ క్వెషన్ హిమ్ త్రూ అవర్ అప్రాప్రియేట్ ఛానల్. మాకు ఒక ఛానల్ ఉంది, ప్లాట్‌ఫార్మ్ ఉంది. దాంట్లో క్వెషన్ ఏస్తాం. బట్ ఆయన ఎప్పుడైతే పొలిటికల్‌గా అదేంటిది ఆయన ఇష్యూ తీసిండో, మన పేరు తీసిండో ఆయనకు కూడా చెప్తున్నా. అవతల వాళ్ళు ఒక ఆశతోటి పనిచేసే వ్యక్తి, ఆవేశంతో పనిచేసే వ్యక్తి. మాకొక ఆవేశాలున్నాయి. అదేంటిది మాకొక ఆశయాలున్నాయి యాక్చువల్‌గా. ఆ ఆశయాల కోసం మేము ఎంతవరకైనా పనిచేస్తాం. మీలాగా ఆవేశం పడే వ్యక్తిని కాము. మీలాగా ఆశపడే వ్యక్తిని అసలే కాము.